హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ అయితే చూద్దాం ఈరోజు. 3 మీటర్లు అసలు ఫ్యాబ్రిక్ అండ్ 3 మీటర్లు లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా. కటింగ్ చాలా ఈజీగా ఉంటది. పిల్లలకైనా, మీకైనా ఎలా మెజర్‌మెంట్లు తీసుకొని అంబ్రెల్లా కటింగ్ నీట్‌గా కుట్టుకోవాలో ఈ వీడియోలో ఉంటది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను ఇక్కడ అసలు ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా కోన్ ఆకారంలో వేస్తున్నాను. చూడండి, ఫ్యాబ్రిక్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కోన్ ఆకారంలో. మనం అంబ్రెల్లా కట్ చేయడానికి క్రాస్ రావాలి కదా! అందుకోసం ఇక్కడ 4 లేయర్లు వచ్చినట్టు 2 లేయర్‌ని అలా వేశాను కదా ఫోల్డింగ్‌కి. మొత్తం 4 లేయర్లు. ఒకసారి ఇదంతా ముడతలు రాకుండా నీట్‌గా ఈ విధంగా సర్దేసుకున్నాక దీని మీద లైనింగ్ కూడా అదే విధంగా ఫోల్డ్ చేసి వేస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా సర్దుకుంటే 2 ఒకసారే వేసేసుకుని కట్ చేసేసుకోవచ్చు. లేదు మేము వేరుగా కట్ చేస్తాం అనుకుంటే ముందు లైనింగ్ కట్ చేసుకోండి. ఓకే. హైట్ లాస్ట్‌లో మార్కింగ్ చేస్తాం కదా! ఫస్ట్ ఇక్కడ ఎదర మనం బాడీ కొలతలు తీసేద్దాం. ఇక్కడ బాడీ కొలతలకి 7 మార్కింగ్ చేస్తున్నాను. ఇది నా ఫుల్ షోల్డర్ మార్కింగ్. బోట్ నెక్లకైనా డ్రెస్లకైనా ఫుల్ షోల్డర్ ఆ భుజం నుంచి ఈ భుజం వరకు టేప్ పెట్టుకోవాల్సిన అందులో సగాన్ని తీసుకోవాలి. నాకు 14 వస్తే 7కి మార్కింగ్ చేశాను. అదే 7ని కిందకి మార్కింగ్ చేసి చంకడౌన్ కూడా 7కే మార్కింగ్ చేయాలి. షోల్డర్ మార్కింగ్ మీకు ఎంత వస్తే అంత చంకడౌన్ పెట్టేసుకోవాలి. 7 వస్తే 7, 8 వస్తే 8, 9 వస్తే 9, 6 వస్తే 6 పెట్టేసుకోవాలి. కొంచెం స్క్వేర్ గీసుకుని ఆ లైన్ మీద టేప్ పెట్టేసుకుని చెస్ట్ కొలత కొలుచుకోవాలి. చెస్ట్ కొలత నాది 38. 38ని 4 భాగాలు చేయండి. అందులో ఒక భాగమే మార్కింగ్ చేసుకోవాలి. ఒక భాగం ఎంత? 9.5. ఎందుకంటే బాడీ 4 లేయర్ల మీద ఉంది కాబట్టి ఒక భాగం తీసుకుని మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చుకు తీసుకున్నా బాడీ ఫిట్నెస్ ఎక్కడ బాగుంటుందో అక్కడ తీసుకోవాలి. నాకు 14 సరిపోతుంది. హైట్ ఉన్న వాళ్ళు 15 వరకు తీసుకోవచ్చు. బాడీ లెంత్ వచ్చేసి బాడీ లెంత్ మార్కింగ్ మించి నడుము కొలత కొలిచేసుకోవాలి. ఇక్కడ నాకు 34 నడుము కొలత. అందులో 4వ భాగం 8.5కి మార్కింగ్ చేశాను. అలాగే 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చుకు మార్కింగ్ చేశాను. ఇది క్లియర్. పైన ఉన్న మార్కింగ్ని ఇలా క్రాస్గా కింద కలిపేసుకోవాలి. అయితే మీకు విషయం చెప్పాలి, చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఏంటి తేడా అంటే ఫుల్ షోల్డర్ ఎవరికైనా ఒకటే. పిల్లలకైనా ఫుల్ షోల్డర్ కోల్చుకుని అందులో సగాన్ని మార్కింగ్ చేసుకోండి. నడుము కొలత, చెస్ట్ కొలతలు ఇవన్నీ సాధారణం ఎవరికైనా సరే. సంకలోతు మెడలే మార్చాలి. ఇక్కడైతే 1.5 మార్కింగ్ చేసుకున్నాను కదా నేనైతే. ఇంకా 40, 45 సైజులు అయితే మీరు 1.5కి మార్కింగ్ చేసేసి మిడిల్లో ఇలా మార్కింగ్ చేసుకుని ఇలా కరువు తిప్పేసుకుంటే మీకు సంకలోతు వచ్చేస్తుంది. ఇది క్లియర్. అయితే చిన్నపిల్లలకి సంకలోతు ఎప్పుడూ కూడా ఒకటి కన్నా ఎక్కువ అవసరం లేదు వాళ్ళకి. ఓకేనా. మెడల్ కూడా తర్వాత చెప్తాను చిన్నపిల్లలకి ఎలాగ తీయాలను. ఇక ఫ్రంట్కి వచ్చేసి లోపలికి 1 ఇంచ్ మార్కింగ్ చేసుకుని లోతు తీయాలన్నమాట. ఈ లోతు ముక్క వెళ్ళిపోతే ఇక్కడ కుచ్చులు లేకుండా నీట్గా ఉండడం కోసం మన బ్లౌజులకైనా డ్రెస్సులకైనా తీయాలి. పిల్లలకైతే ఫ్రంట్ సంక లోతు ముక్క అయితే 6 ఇంచ్ తీసుకుంటే సరిపోద్దండి. ఇక్కడ మెడ వచ్చేసి నేను పక్క సైడ్కి వెళ్ళే మెడ 3కి మార్కింగ్ చేశాను. అదే పిల్లలకైతే 2కు మార్కింగ్ చేసుకోవాలి. అది బాగా చిన్న పిల్లలు అనుకుంటే 1.5కి మార్కింగ్ చేసుకోవాలి అంతే. ఇక్కడ మెడ హైట్ వచ్చేసి నేను 6కి మార్కింగ్ చేశాను. మళ్ళీ వెనకాల మెడకు 3కి మార్కింగ్ చేశాను. అందులో సగం తీసుకోవాలి పిల్లలకైతే. ఇలా మార్కింగ్ చేసేసుకుంటే ఒక స్క్వేర్ బాక్స్ లా గీసేసుకుంటే మీకు ఎదర మెడ ఏ బాక్సు, అలాగే వెనకాల మెడ ఏ బాక్స్ మీకు చెప్తాను. ఒకసారి కట్ చేసుకోవచ్చు నీట్గా. చూడండి, ఇక్కడైతే చిన్న కరువులు ఇచ్చేసారనుకోండి రౌండ్ అయిపోద్ది. ఈ ప్లేస్లో మీరు రకరకాల స్క్వేర్ మెడ కానీ నెక్లెస్ మెడ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. నేను రౌండే పెట్టుకున్నాను. అయ్యో బాగుంటాయి కదండి. మెడలు ఎలా డ్రా చేసేసుకోవాలి. ఇక్కడతోటి మనకి బాడీ కొలతలు అయిపోయినాయి. ఇంకా హైట్ కొలత కొలుద్దాము. అది క్రాస్ విధానంలో అంబ్రెల్లా కట్టుకి ఆ క్రాస్ తీస్తాం కాబట్టి ఇక్కడ మెడ దగ్గర పెట్టాను చూడండి. కరెక్ట్గా మూలన పెట్టాను టేపు. అలాగే కింద ఫ్యాబ్రిక్ ఒకసారి సరి చేసేసుకోవాలి. 2 క్లాతులు వేసాం కదా మనం. ఇక్కడ నాకు 50 అన్నమాట హైటు. 50 అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుని 51కి మార్కింగ్ చేస్తున్నాను. మీ హైట్ ఎంత అయితే అంత పెట్టేసుకోవడం ఇలా క్రాస్గా. అది చిన్నపిల్లలకైనా సరే వాళ్ళ హైట్ ఎంతో అంత పెట్టేసుకుని ఇలా క్రాస్గా మార్కింగ్లు చేసుకోవాలి నీట్గా. అంబ్రెల్లా కట్టుకి ఇలాగే చేస్తాం కదా. చూడండి, ఈ క్రాస్ ఎక్కడి వరకు తీసుకోవాలంటే నడుము కొలత ఉంది చూడండి. నడుము కార్నర్ అక్కడి నుంచి క్రాస్ ఉండాలి. ఇలాగా నిదానంగా నిలబడాలి. మనకి టేప్ వచ్చేసి ఇలాగా చక్కగా ఇలా క్రాస్గా తీసేసుకోవాలి. ఇంకా ఇటువైపు కూడా తీసుకోవచ్చు. హ్యాండ్స్కి ముక్కలు కావాలి కదా, మరి హ్యాండ్స్ కూడా మిగలాలి కదా, అందుకోసం ఇంకొంచెం క్రాస్ పెట్టి తీసుకోవచ్చు. ఇంకా కింద మనం క్రాస్ ముక్కలు ఎతకవలసి వస్తుంది. వాటిలో కూడా ముక్కలు కావాలి కాబట్టి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక నీట్గా మనం మార్కింగ్లు బట్టి రౌండ్గా కట్ చేసేసుకోవడమే. కింద మిగిలిన ముక్కలన్నీ కూడా మనకి ఒక లేయర్లకి తక్కువ వస్తాయి అన్నమాట. దానికి అతుక్కోవడానికి అవసరం. ఈ సైడ్ వచ్చిన ముక్కలన్నీ హ్యాండ్స్కి చూడండి. నేను ఫుల్ హ్యాండ్స్ పెడదామని చూడండి. ఈ సైడ్ నుంచి కూడా నీట్గా ఇలాగా మనం నడుము దగ్గరికి ఇలా కట్ చేసేసుకోవడమే. ఇదైతే స్కిప్ చేశాను. చాలా ఇబ్బందిగా ఉంది కట్ చేయడానికి ఒంగుని. చూడండి, టేబుల్ మీద అయితే బాగా వస్తుంది. ఇంకాను టేబుల్ అంత పెద్దది లేదు కాబట్టి ఇంక ఫ్లోర్ మీద కట్ చేస్తున్నాను. చూడండి, ఇలాగా నీట్గా కట్ చేసేసుకో. ఒకేసారి మీకు అసలు ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ అయిపోద్ది. ఇదిగోండి, చూసారా ఇలా ఫ్రాకు
ఈ విధంగా కట్ చేసుకోవాలి. అయితే మనం 2 ఫ్యాబ్రిక్‌లు ఒకేసారి వేసాం కదా! మరి లైనింగ్ ఎప్పుడు కూడా 2 ఇంచులు తక్కువ ఉండాలి అసలు దానికంటే. ఓకేనా? 2 ఇంచుల ముక్క కట్ చేసేసాను. ఇది మనకి లైనింగు బయటికి కనపడకుండా ఉండడానికి చిన్న ముక్క తీస్తాం. ఇక్కడ చూసారా నేను చెప్పాను కదా! క్రాస్ ముక్కలు అతకాలని మిగిలిన ముక్కలు ఇలా ఈ విధంగా పెట్టేసుకొని నీట్‌గా క్రాస్‌గాను చూడండి పైకి పెట్టాననమాట. మనం ఖర్చుకి కావాలి కదా! ఆ ఖర్చుతో పళంగా అన్నట్టు. ఇలా పై ముక్కలు ఇలా ఏసేసుకొని నీట్‌గా ఆ ఆకారంలో కట్ చేసుకోవడమే. ఆ ముక్కలు అతికేసుకుని తర్వాత మెడలు అతుక్కోవాలి. మెడ ముక్కలు అవి అతుక్కోవాలి. ముందు ఇవి స్టిచ్చింగ్‌లో లెవెల్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇదిగో నీట్‌గా ఇలా కట్ చేసేసుకోవాలి. ఎంత ముక్కలున్నాయి అంత. అలాగే కింద అసలు ఫ్యాబ్రిక్ కూడా తక్కువొస్తది. ఎందుకంటే ఇవి పెద్ద పెద్ద పన్నాలు కాదు కదా! చిన్న చిన్నయి. ఇదిగోండి. మనకి ఎక్కువ మనం కుట్టే వాళ్ళకే ఎక్కువ వస్తాయండి. మనం రెడీమేడ్ కొంటామే పెద్ద పెద్ద ఫ్రాక్స్ ఆటిలకి కూడా కొంచెం తక్కువుంటాయి. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద పన్నాలు మెయింటైన్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అంత క్రాస్ ముక్కలు పడవు. కానీ మనకు పడతాయి చూడండి. పిల్లలకైనా సేమ్ మెజర్‌మెంట్లు ఇంతే. హైటు ఎవ్వరికైనా వాళ్ళ హైట్‌ని బట్టి మార్కింగ్ చేస్తున్నాం. అలాగే చెస్ట్ కొలత, నడుము కొలత వాళ్ళ సైజులు బట్టి అంటే లావుగున్న వాళ్ళకి, సన్నగా ఉన్న వాళ్ళకి అన్నట్టు. ఫుల్ షోల్డరు ఆ భుజం నుంచి ఈ భుజం వరకు కొలుచుకొని అందులో సగం తీసుకోవాలి. పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా అంతే. ఇదొకటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇదిగోండి ఇక్కడ చూడండి బ్యాక్ మెడ కట్ చేసేసాను ఫస్ట్. బ్యాక్ మెడ కట్ చేసేసి లైనింగ్‌లో ఉన్న ఒక బ్యాక్ పార్ట్‌ని తీసేసాను. ఇది బ్యాక్‌కెళ్తదనమాట. ఓకేనా? చిన్న మెడ కదా బ్యాక్‌కి పెట్టింది మనం. అలాగే అసలు ఫ్యాబ్రిక్‌లో ఉన్న ఒక బ్యాక్ పార్ట్‌ని కూడా తీసేస్తున్నాను చూడండి. అసలు ఫ్యాబ్రిక్‌లో కూడా ఒకటి తీసేస్తున్నాను. ఇంక వేరు వేరు అయిపోయినాయి కదా! ఇప్పుడు ఫ్రంట్‌ని వేసుకొని ఫ్రంటు మెడని అలాగే లోతు ఒకటి పెట్టాం కదా మనం చంక దగ్గర. ఆ 2 కట్ చేసుకుంటే లెవెల్ అయిపోతది. చూడండి యథావిధిగా మళ్ళీ నీట్‌గా ఒకసారి నీట్‌గా సర్దేసుకోవాలి. ఎగుడు దిగుళ్ళు ఏమి లేకుండా సర్దేసుకున్నాక ఇంకా ఇదిగోండి ఫ్రంట్ మెడ ఏదైతే మనం 6కి పెట్టామో ఇప్పుడు కట్ చేసుకోవాలి. మనకి అసలు ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ ఒకేసారి కట్ అయిపోయింది మెడ. అలాగే బ్యాక్ కూడా నీట్‌గా బ్యాక్ మెడ వచ్చేసింది. ఇదిగోండి సంక లోతు మరి 1 ఇంచ్ లోపలికి పెట్టాం కదా! ఫ్రంట్‌కి మాత్రమే కట్ చేయాలి ఇది. సంకలో ముడతలు రాకుండా. పిల్లలకి సంకలోతు ముక్క ఒక అరంచి తీసుకుంటే సరిపోద్ది ఫ్రాక్స్ కుట్టినప్పుడు. ఇదిగోండి ఈ విధంగా. అలాగే పిల్లలకి పక్క మెడ ఎంత పెట్టమన్నాను నేను 2, 1.5 కంటే ఎక్కువ వెళ్ళకూడదు. అలాగే మెడలు కూడా మనం 6 పెట్టుకున్నాం మరి పిల్లలకి చిన్నగా పెట్టాలి. 3, 3.5 కంటే ఎక్కువ వెళ్ళకూడదు. 10 సంవత్సరాల లోపు పిల్లలకి అలా పెట్టుకుంటే మెజర్మెంట్లు సరిపోతుంది. వాళ్ళు నడుము కొలత కొలుచుకోవాలి చుట్టూరును, చెస్ట్ కొలత కొలుచుకోవాలి మీరు. అలాగే ఫుల్ షోల్డర్ కొలుచుకోవాలి. ఇవన్నీ కొలుచుకొని హైట్ కొలుచుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్‌గా ఈ విధానంలో కట్ చేస్తే నీట్‌గా పిల్లలకు కుట్టగలుగుతారు. ఒక్కసారి రాంగ్ అయినా, రైట్ అయినా పిల్లలకి ఒకసారి కుట్టండి. అది మీకు రాంగ్ అయితే నేర్చుకోవడానికి ఒక అనుభవం అవుతది. రైట్ అయితే ఇంకా సంతోషమే కదా! అలా ఏదైనా ట్రై చేస్తేనే హ్యాండ్స్‌కి మిగిలిన ఫ్యాబ్రిక్ ఈ విధంగా వేసుకొని ఫుల్ హైట్ వచ్చేసి నేను 19కి మార్కింగ్ చేశాను. చేతుల వరకు వచ్చేలాగా అన్నట్టు. ఇలా ఒక స్ట్రెయిట్‌గా లైన్ గీసుకోవాలి. ఇక్కడ మనం హ్యాండ్ డౌన్ దింపడానికి మార్కింగ్ చేసుకోవాలి 3కి. అలాగే బ్యాక్ ముక్కను ఒకసారి తీసుకుని పైన కుట్టుకుంటాం కదా షోల్డర్‌లో ఓ పావించి వదిలేసి కొలుచుకోవాలి. 10 వచ్చింది. 10కి వెడల్పు చూసుకోవాలి. అంటే ఈ వెడల్పులో ఖర్చుతో పళంగా వచ్చేయాలి. మనకి హ్యాండ్స్ అన్నట్టు. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ 1.5కి మార్కింగ్ చేసి అక్కడి నుంచి ఏదైతే 3కి మార్కింగ్ చేసారో డౌన్ మార్కింగ్ కలిపేయాలి. కలిపేసి కింద చెయ్యి చివర 5.5కి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకేనా? చెయ్యి చివర ఫిట్టింగ్ 5.5 అనమాట నాది. 2 ఇంచులు ఎక్స్ట్రా. ఇలా కర్వ్ ఇచ్చేసుకుంటే హ్యాండ్ రెడీ అయినట్టే. నాకు హ్యాండ్‌కి క్లాతు సరిగ్గా సరిపోలేదు. ఒక హ్యాండ్‌కి జాయింట్ వచ్చేసిందనమాట. ఒకటేమో ఫోల్డింగ్ బానే వచ్చింది. ఒకటేమో కట్ కింద వచ్చేసింది. క్లాత్ లేదండి. ఇదే క్లాతు. ఇలాగే సరిపెట్టేయాలింకా. ఇదిగోండి ఇక్కడ కొంచెం టక్స్ ఇచ్చుకుంటే షోల్డర్ దగ్గరికి వెళ్తదన్నట్టు. దీని స్టిచ్చింగ్ వీడియో రేపు పెట్టుకుందామండి. మరి ఇదండి ఈరోజు వీడియో అయితే ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.